అందరం దేవుని చేపనివారు కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. తండ్రి యొక్కయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నాము. ఆమెనందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఇశ్రాయేలు దైవమా. దేవుని సేవకుడిగా నిజంగా చెప్తున్నాను, చాలా ఏడ్చాను, ఒక్కసారి ఏడ్చాను, అది కూడా గుండెలు పగిలి ఏడ్చాను. నాకు సువార్త చేయమని, ప్రార్థన చేయమని చేస్తాను. తెలియదండి, నిజంగా అనుకోని రీతిలో దేవుడు అవనగడ్డమైన ఊరిలో ఉద్యోగాల ప్రయత్నానికి వెళ్తూ ఉంటే అక్కడ 3 సందర్భాలు అదే రాత్రి నేను బస్ టికెట్ తీసుకుని మా ఇంటికి వచ్చేసి ఆ ఉదయం లేసి నా ఆత్మీయ దైవజనుడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పాను. నేను అన్నాను, పాస్టర్ గారండి నేను ఏజెన్సీ వెళ్ళిపోతున్నాను. ఇప్పటికి నాకు చెప్తున్నాను, ఇప్పటికి నాకు ఇష్టం లేదు, ఇంటికన్నా వాడిని ఎప్పటికీ నిన్నుకున్నాడు, కానీ ఇప్పటికీ నాకు ఇష్టం లేదు. కానీ దేవుడి ఇష్టం గనక, దేవుడి చిత్తం చేయాలి గనక దానికి నేను అంగీకరించాను. ఆ రోజు సేవ పిలుపు రాగానే 3 రోజులు ఉపవాసం కనిపెట్టి నేను ఏజెన్సీ ప్రాంతాన్ని 3 రోజులు తిరిగాను. కానీ ఎక్కడ కూడా ప్రతిఫలం దొరకలేదు. నిరాశతో ఇంటికి వచ్చాను. దేవుడు మహాకృప 3 రోజులు ఉపవాసం కనిపెట్టిన తర్వాత దేవుడు మా గ్రామంలోనే ఆయన పరిచర్యకు మార్గాన్ని దేవుడు చూపించాడు. ముగ్గురికి చూపించాడు. అందులో 3వ నేనే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి సమయంలో ఏజెన్సీ సేవే చేయాలనుకున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టం. కానీ ప్రభు చిత్తాన్ని నేను లోబడి అది నా దేవుడి కృప చూపించాడు. రాబోయే దినాల్లో ఇంకా 7 గ్రామాలు మిగిలిపోయే ఆ 7 గ్రామాలు కూడా రాబోయే దినాల్లో మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నాను. దాని విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి.